హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. వినడానికి ఇది వింతగా ఉన్నా ఆ మామగారి అసలు ఆలోచన తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ పునుగు పిల్లులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన ప్రత్యేకమైన కాఫీ తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి పెళ్లి తర్వాత తన బిడ్డ ఆ కాఫీ వ్యాపారం పెట్టాలని అనుకుందని, అందుకే కాస్త ఖర్చైనా అన్ని పిల్లుల్ని కొని కానుకగా ఇచ్చానని సదరు మామగారు చెప్పుకొచ్చారు. ఇక ఈ పునుగు పిల్లి వివరాల్లోకి పోతే, సదరు ఖరీదైన కాఫీని తయారు చేయడానికి ముందు బాగా పండిన కాఫీ గింజలను ముందుగా ఈ పిల్లులకు తినిపిస్తారు. ఆ గింజలన్నీ మలం రూపంలో పిల్లులు విసర్జించాక ఆ మలాల్ని సేకరించి అందులోని జీర్ణం కాకుండా మిగిలిపోయిన కాఫీ గింజలను సేకరించి వాటిని దంచి సదరు ఖరీదైన కాఫీ పొడిని తయారు చేస్తారు. ఎంతో డిమాండ్ పేరు ఉన్న సదరు కాఫీ పొడి తయారీలో కీలకంగా ఉన్న ఈ పిల్లుల ఖరీదు కూడా చాలా ఎక్కువే. సదరు మామగారైతే ఏకంగా $70,000 అంటే మన కరెన్సీలో సుమారు 60,27,595 పెట్టి ఆ పిల్లులను కొని కట్నంగా ఇచ్చాడు. పిల్లులతో పాటు అల్లుడికి పెళ్లిలో 25 బంగారు బిస్కెట్లు, 17 లక్షల నగదు, తన కంపెనీలో కొంత వాటా, ఇంకా కొన్ని ఇతర ఆస్తులు కానుకగా ఇచ్చాడు. దీనికి బదులుగా వియ్యాల వారి కుటుంబం పెళ్లి కూతురికి 10 బంగారు బిస్కెట్లు, మంచి విలువైన వజ్రాల ఆభరణాలను కానుకగా ఇచ్చింది. ఇంతకీ పునుగు పిల్లి తిన్న కాఫీ గింజలతో చేసిన కాఫీ ప్రత్యేకత ఏమిటా అనుకుంటున్నారా? ఈ కాఫీ ఇతర కాఫీల కంటే సాఫ్ట్గా భలే కమ్మని రుచిగా ఉంటుందట. అంతేకాదు ఈ కాఫీ యాసిడిటీ కూడా బాగా తక్కువట. అలాగే ఈ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయని, దీనివల్ల ఆరోగ్యానికి మంచిదని నమ్మకం ఉంది. అంతేకాదండోయ్, ఆ పిల్లి మలం నుండి తీసిన నూనెను ఆయుర్వేదంలో నొప్పి నివారణకు, చర్మ సంరక్షణకు ఉపయోగిస్తారట. పట్టణంలోని మొహల్లా రాణాపట్టి మహాదేవ్ ప్రాంతంలో ఉంటూ దినసరి కూలీ పనులు చేసుకునే తనకు అంత ఆదాయమే లేదని, నిజానికి నిరుడు ఫిబ్రవరిలోని తనకు ఇలాంటి నోటీసునే ఐటీ శాఖ పంపిందని, అదేదో పొరపాటున వచ్చిందని భావించిన తాను దానిని పట్టించుకోలేదని, కానీ 15 రోజుల నాడు మళ్ళీ అదే నోటీసును పంపడంతో ఇది తనకే వచ్చిందని నిర్ధారణ అయ్యిందని సుభాష్ చెప్పుకొచ్చాడు. ఈ నోటీస్ వచ్చాక తనకు నిద్ర పట్టడం లేదని, ఎన్నో ఏళ్లుగా కూలీ నాలి చేసుకుని బతుకుతున్న తనకు అంత ఆదాయం ఎలా వస్తుందని వాపోతున్నాడు. అదే సమయంలో సుభాష్ దీనిపై పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలోని ఓ 40 గజాల ఇంట్లో సుభాష్ నివసిస్తున్నట్లు వాళ్ళు నిర్ధారించారు. రెండు 2020-21 సంవత్సరంలో దోహ్రానాలోని ఒక ఆసుపత్రి నుండి జరిగిన 2 పెద్ద లావాదేవీల గురించి ఐటీ శాఖకు సమాచారం అందిందని, ఆ లావాదేవీలో సుభాష్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. సుభాష్ పేరుతో GSTR-1, GSTR-3Bలలో లావాదేవీలు జరిగాయని, వాటి విలువ $3,27,40,680 మరియు $3,75,74,850గా ఉందని పోలీసులు నిర్ధారించారు. వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ప్రస్తావిస్తూ ప్రస్తుతం ఐటీ శాఖ సుభాష్కు నోటీసులు పంపిందని వారు నిగ్గు తేల్చారు. కానీ సుభాష్కు ఇవేవీ తెలియకపోవడంతో ఆ నోటీసును పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. కాగా ఎవరో తన పేరు వాడుకొని తమ పని చక్కబెట్టుకుంటే తనకు నోటీసులు పంపడం ఏం న్యాయమని సుభాష్ వాపోయాడు. ఇకనైనా పోలీసులు విచారణ జరిపి అసలు మోసగాళ్లను చట్టానికి అప్పగించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ప్రపంచంలోని ప్రతి దేశంలో చదువుల కోసం అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీలలో ఉత్తమ విద్యను అందించడమే కాకుండా క్రమశిక్షణను కూడా బోధిస్తారు. యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు కొన్ని నియమాలు, నిబంధనలు కూడా నిర్దేశించారు. విద్యార్థులందరూ వాటిని పాటించాలి. కాబట్టి కొన్ని యూనివర్సిటీలలో అబ్బాయిలు, అమ్మాయిలు వేర్వేరు నియమాలు ఉన్నాయి. ఇటీవల నైజీరియా విశ్వవిద్యాలయంలోని మహిళా విద్యార్థుల కోసం చాలా విచిత్రమైన నియమాన్ని అమలు చేసినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. మీరు కూడా దీన్ని చూసి ఆశ్చర్యపోతారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. నిజానికి నైజీరియాలోని ఒలాబీసీ ఒనాబాంజో విశ్వవిద్యాలయంలో ఒక పెద్ద వివాదం మొదలైంది. ఈ విశ్వవిద్యాలయంలో చాలా విచిత్రమైన నియమం అమలు చేయడం జరుగుతోంది. విశ్వవిద్యాలయంలో బాలికలకు బ్రా తప్పనిసరి చేశారు. అంతేకాదు, విశ్వవిద్యాలయ సిబ్బంది విశ్వవిద్యాలయం వెలుపల ఉన్న ప్రతి అమ్మాయిని తాకుతూ ఆమె బ్రా ధరించి ఉందో లేదో తనిఖీ చేస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు బ్రాలు ధరించలేదనే కారణంతో పరీక్ష హాల్లోకి ప్రవేశించడానికి అనుమతించకపోవడంతో వివాదం మరింత రాజుకుంది. దీని తర్వాత కొంతమంది విద్యార్థులు విశ్వవిద్యాలయం అసభ్యకరంగా గోప్యతను ఉల్లంఘించిందని ఆరోపించారు. ఈ వైరల్ వీడియోలో మహిళా సిబ్బంది విశ్వవిద్యాలయం వెలుపల వరుసలో నిలబడి ఉన్న అమ్మాయిల బ్రాలను తాకడం ద్వారా వాటిని ఎలా తనిఖీ చేస్తున్నారో స్పష్టంగా చూడవచ్చు. ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక యూజర్ షేర్ చేశారు. దీని క్యాప్షన్, ఒలాబీసీ ఒనాబాంజో యూనివర్సిటీ ఓఓయు రేపటి నుండి ప్రారంభమయ్యే పరీక్షల సమయంలో కొత్త నో బ్రా నో ఎంట్రీ విధానాన్ని అమలు చేసినట్లు పేర్కొన్నారు అని రాసి ఉంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 5.5 లక్షలకు పైగా వీక్షించారు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక వినియోగదారు లింగ అసమానత అని వ్యాఖ్యానించారు. ఒక వినియోగదారు దేశంలో పెరుగుతున్న అసభ్యకర సమస్యను తొలగించడానికి తక్షణ చర్య అవసరం, ఎందుకంటే ఈ సమస్య రోజురోజుకి పెరుగుతోంది, ఇది వారికి మంచిది. మరొక వినియోగదారు ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ పిచ్చివాళ్ళయ్యారని నేను భావిస్తున్నాను అని వ్యాఖ్యానించారు. యాంకర్ 7 ఒడిశాలోని బాలాసోర్కు చెందిన నాని గోపాల్ అనే మత్స్యకారుడి సుడి తిరిగిపోయింది. ఓ రేంజ్లో లక్కల్సి వచ్చింది. దిగా నది ముఖద్వారంలో అతను విసిరిన వలలో అరుదైన తెలియాబోలా చేపలు చిక్కాయి. అవి కూడా 2-3 కాదండో, ఏకంగా 29 చేపలు ఒకేసారి పడ్డాయి. ఒక్కో చేప 20 కిలోలకు పైగా బరువుంది. దీంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఈ చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో వాటిని దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. నది ముఖద్వారంలోని చేపల వేలంలో కేంద్రంలో ఈ చేపలు 33 లక్షల ధరకు అమ్ముడయ్యాయి. తెలియాబోలా చేపలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇవి ఔషధ గుణాల కారణంగా వివిధ రకాల తీవ్రమైన వ్యాధులకు మందుల తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా సౌందర్య సాధనాల తయారీలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సంఘటన ఆ జాలరీ జీవితానికి కీలక మలుపు తీసుకొచ్చింది. నాని గోపాల్ ఇక తన కుటుంబానికి ఎటువంటి డోకా లేదని చెప్తున్నాడు. ఈ ఘటన స్థానిక మత్స్యకారులలో ఆశలు రగిలించింది. ఆ గంగమ్మ ఆశీస్సులు తమకు కూడా దక్కాలని వారు కోరుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లాలోని ప్రతాప్ నగర్కు చెందిన పర్షు ఠాకూర్, రజనీబాయి ఠాకూర్ దంపతులు. వీరికి 12-9 సంవత్సరాల వయసున్న 2 కుమారులు ఉన్నారు. కాగా గత నెలలో రజనీ ఇంటి నుండి వెళ్ళిపోయింది. పోతూ పోతూ తన నగలను, కొంత నగదును చేతబట్టుకొని పోయింది. ఆమె ఇల్లు విడిచిపోయి నెల రోజులైనా తిరిగి రాకపోవడంతో పర్షు పోలీసులను ఆశ్రయించాడు. తనకు, తన పిల్లల ప్రాణాలకు, తన భార్య నుంచి హాని ఉందని పోలీసుల వద్ద వాపోయాడు. ఒకవేళ తన భార్య తనకు నచ్చిన వ్యక్తితో జీవితం గడపడానికి సిద్ధపడితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆమె వైపు నుండి తనకు, తన పిల్లలకు హాని లేకుండా ఉంటే అదే చాలని చెప్పుకొచ్చాడు. అదే ఆమె అభిప్రాయం అయితే అదే మాటను ఒక్కసారి ఆమె తన ముందుకు వచ్చి స్పష్టంగా చెబితే చాలని పోలీసులకు వివరించాడు. ఇటీవల ఓ నవవధువు తన ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన సంఘటనను పోలీసుల వద్ద ప్రస్తావించిన పర్షు తనకు ఆ గతి పడుతుందేమోనని, తనకు ఆందోళనగా ఉందని వాపోవడంతో పోలీసులు షాక్ అయ్యారు. సో ఇది ఇవాల్టి వింతలు విచిత్రాలు. రేపటి వింతలు విచిత్రాల్లో మళ్ళీ కలుద్దాం.